హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని తెలుగు కాన్సెప్ట్లో 100% బిట్టు టచ్ చేసేటువంటి టాపిక్ భాషా భాగాలు. మరి తెలుగులో మొత్తం ఎన్ని భాషా భాగాలు ఉన్నాయి? మొత్తం 5. ఆ 5 యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా టచ్ చేయవచ్చు? మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. వీడియో చివరి వరకు చూస్తే మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్ అయితే 100% అయితే చేయగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మనం అప్లోడ్ చేసేటువంటి క్లాసెస్ కానివ్వండి, డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి జాయిన్ కాగలరు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ వైజ్గా, క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ టాపిక్ విన్నారు. ఈ టాపిక్ విన్న తర్వాత పేమెంట్ వాళ్ళకైతే సపరేట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మరి ఈ టాపిక్ను బేస్ చేసుకొని సపరేట్గా ఎగ్జామ్స్ రాశారు అనుకోండి, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఇలా ఈ తెలుగు అనే కాదు, మీకు ఎస్జిటికి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. కేవలం 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. బెస్ట్ ఆఫర్. ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి బ్యాచ్ కూడా 8న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు 6th కదా, 8న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. థర్డ్, మీరు ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటే రేపు యాడ్ చేసి ఎల్లుండి నుంచి షెడ్యూల్ ఫామ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు మాత్రమే 600 రూపీస్ ఆఫర్. 6th 6వ తేదీ, 7వ తేదీ ఈ 2 రోజులు మాత్రమే 600 రూపీస్ ఆఫర్ ఇస్తున్నాము. ఆలస్యం చేయకుండా ఇప్పుడే జాయిన్ కాగలరు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. ఎస్జిటికి సంబంధించిన వారు మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తా. 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే మాత్రము 8074177322 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పాటు మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తా. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. ఇదొక మంచి అవకాశము. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, మరి బిట్స్ చెప్పుకునే ముందు, ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. తర్వాత బిట్స్ ఏ విధంగా ఇచ్చారో కూడా చూద్దాము. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, మొత్తం మనకు భాషా భాగాలు అంటేనే మనకు ఎన్ని భాషా భాగాలు ఉన్నాయి అంటే 5 భాషా భాగాలు ఉన్నాయి. మరి ఆ 5 భాషా భాగాలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, నామవాచకము, సర్వనామము, ఇక్కడ ఇచ్చాం చూడండి, నామవాచకము, సర్వనామము, విశేషణము, అవ్యయము, క్రియ. మరి ఈ 5 కాన్సెప్ట్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. మరి ఫస్ట్ వన్, నామవాచకము అంటున్నాం. అసలు ఏంటి నామవాచకము అంటే ఏంటి? మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఇవ్వచ్చో కూడా చూద్దాం. మరి నామము అనగా అర్థం ఏంటి? పేరు. నీ నామం ఏంటి అని అడుగుతాం. తెలుగులో అయితే నీ నామం ఏంటి అని అడిగితే నామము అంటే అర్థం ఏంటి అంటే పేరు అని. అంటే పేర్లను తెలుపునదే మనకి ఏమవుతుంది అంటే నామవాచకము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, పేర్లను తెలుపునది అంటాడు. సింప్లీ పేర్లను తెలుపునది. ఆప్షన్ ఏ అవ్యయము, ఆప్షన్ బి క్రియ, ఆప్షన్ సి విశేషణము, ఆప్షన్ డి నామవాచకము అంటాడు. నామము అంటే పేరు కాబట్టి పేరును తెలియచేయున్నది మనకి ఏమవుతుంది అంటే నామవాచకము. అవి ఏవైనా కావచ్చు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, ఏవైనా కానివ్వండి, వాటి యొక్క పేర్లను తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే నామవాచకము. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, నామము అంటే పేరు కాబట్టి పేర్ల గురించి తెలియజేసేదే మనకి ఏమవుతుంది అంటే నామవాచకము. ఓకేనా? నెక్స్ట్, ఈ నామవాచకం మొత్తము 5 రకాలు. మరి 5 రకాల్లో ఫస్ట్ వన్ సంజ్ఞా నామవాచకము అంటున్నాం. మరి ఇక్కడ సంజ్ఞా నామవాచకము అంటే అర్థం ఏంటి అంటే, మనుష్యులు, వస్తువులు, స్థలాల పేర్లను తెలుపునదే మనకి ఏమవుతుంది అంటే సంజ్ఞా నామవాచకము అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, గోపాల్ ఒక వ్యక్తి పేరు, పెన్ను ఒక వస్తువు పేరు, సంథింగ్ ఒక స్థలం పేరు, జీడిపల్లి ఒక స్థలం పేరు. ఇలా ఏదైనా మనిషిని బేస్ చేసుకొని కానివ్వండి, వస్తువులను బేస్ చేసుకొని కానివ్వండి, స్థలాలను బేస్ చేసుకొని కానివ్వండి, వాటి పేర్లను తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే సంజ్ఞా నామవాచకము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింప్లీ నామవాచకము అంటే మాత్రము పేర్లను తెలియజేసేది. దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్ పరంగా సంజ్ఞా నామవాచకం అని అడిగాడు అనుకోండి, పర్టికులర్
పర్టికులర్గా మనుషులు, వస్తువులు, స్థలాల గురించి తెలియజేసేది మనకి ఏమవుతుంది అంటే సంజ్ఞా నామవాచకం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ జాతి నామవాచకము. జాతి అంటే తెలుసు కదా, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ పక్షి నెమలి అంటున్నాం. నెమలి అనేది ఒక జాతీయ కదా, అది పక్షి జాతికి చెందినది లేదా జంతు జాతికి చెందినది, అంటే ఏదైనా కానివ్వండి ఒక జాతికి చెందినది లేదా తెగను తెలియచేసేదే మనకి ఏమవుతుంది అంటే జాతి నామవాచకాలు. అంటే ఇక్కడ జాతి నామవాచకాలు అంటే అర్థం ఏంటి, ఒక జాతి లేదా తెగను తెలియచేసే నామవాచకాలని మనం ఏమంటున్నాము అంటే జాతి నామవాచకాలు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నది, పట్టణము, స్త్రీలు, పురుషులు, ఇలా మనము ఏవైనా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నది అని చెప్పాము అనుకోండి, అది ఒక జాతిని తెలియజేస్తుంది, నదుల జాతిని తెలియజేస్తుంది. నెక్స్ట్ పురుషులు, స్త్రీలు, అదేవిధంగా పురుషులు, స్త్రీలు, ఇవి కూడా మనకు అక్కడ ఒక జాతిని తెలియజేస్తుంది. అదేవిధంగా పక్షి నెమలి అంటున్నాము. నెమలి అనేది ఏంటి, మనకి ఇక్కడ ఒక జాతిని తెలియచేస్తుంది, నెమలి జాతిని తెలియచేస్తుంది. అంటే ఇక్కడ తెగ పరంగా కావచ్చు, జాతి పరంగా కావచ్చు, తెలియచేసేటివి మనకి ఏమవుతాయి అంటే జాతి నామవాచకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ గుణనామవాచకాలు. అంటే అర్థం ఏంటి, గుణాన్ని తెలియచేసేటివి అనమాట. చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువు గుణాన్ని తెలియచేసే పదాలను మనం ఏమంటాము అంటే గుణవాచకాలు. హైలైట్ చేసుకోండి, గుణ నామవాచకాలు. వీటిని మనము విశేషనామాలు అని కూడా అంటాము. ఏమంటాము, విశేషనామాలు. విశేషణము అనేది తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తాం కదా, దాని యొక్క డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. విశేషణం చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. బట్ ఇక్కడ గుణనామవాచకము అంటే గుణాన్ని తెలియజేసేది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాము, ఆ వస్తువు యొక్క గుణాన్ని తెలియచేసేటువంటి పదాన్నే మనం ఏమంటున్నాము అంటే గుణనామవాచకం అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెల్లగా ఉంది, నల్లగా ఉంది, గుండ్రంగా ఉంది, అవునా, అంటే ఇక్కడ దాని గుణాన్ని తెలియజేస్తున్నాం. బంతి యొక్క గుణం ఏంటి, రౌండ్గా ఉంటుంది అంటున్నాం. ఏదైనా ఒక ఫ్లవర్ తీసుకున్నాం అనుకోండి, తెల్లగా ఉంది అంటున్నాం. ఏదైనా ఒక వ్యక్తిని తీసుకున్నాం అనుకోండి, ఎర్రగా ఉన్నాడు లేదా నల్లగా ఉన్నాడు అంటాం, లేదా ఎత్తుగా ఉన్నాడు అంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఒక వస్తువు యొక్క గుణాన్ని తెలియజేసే పదాలను మనం ఏమంటాము అంటే గుణనామవాచకాలు అంటాం. ఇవన్నీ నామవాచకాలే. నామము అంటే పేరు, అంటే పేరుని తెలియజేసేటువంటి ప్రతివి మనకి ఏమవుతాయి, నామవాచకాలు అవుతాయి. మరి ఆ నామవాచకాలలో గుణాన్ని తెలియజేసేటి మనకి ఏమవుతాయి అంటే గుణనామవాచకాలు అవుతాయి. అదేవిధంగా తెగను కానివ్వండి, జాతిని కానివ్వండి తెలియజేసేటి మనకి ఏమవుతాయి అంటే జాతి నామవాచకాలు అవుతాయి. నెక్స్ట్ వస్తువుల పరంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, స్థలాల పరంగా కావచ్చు, వాటి యొక్క పేర్లను తెలియజేసేటి మనకి ఏమవుతాయి, సంజ్ఞా నామవాచకాలు అవుతాయి. నెక్స్ట్ క్రియానామవాచకాలు. క్రియాపదాల నుండి ఏర్పడిన నామవాచకాన్ని మనం ఏమంటున్నాము అంటే క్రియానామవాచకం అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడు అంటాం, అంటే ఆట అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, క్రియానామవాచకం అవుతుంది. గీయు అంటాం, అంటే బొమ్మను గీయు అంటాం, అంటే గీయు అంటే ఏంటి, ఇక్కడ గీత, అక్కడ గీత మనకి ఏమవుతుంది అంటే క్రియానామవాచకం అవుతుంది. అంటే క్రియాపదాల నుండి ఏర్పడినటువంటి నామవాచకాన్ని మనం ఏమంటున్నాము అంటే క్రియానామవాచకం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు నామవాచకము అంటే పేర్లను తెలియచేసేది అని మీరు హైలైట్ చేసుకుంటే చాలు. ఇది మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ తద్ధిత నామవాచకము, సమస్త నామవాచకం కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి సర్వనామము. చాలా ఇంపార్టెంట్. ఇది యొక్క డెఫినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నామవాచకాలకు బదులుగా వాడబడేటివి ఏమవుతాయి అంటే సర్వనామాలు. చాలా ఇంపార్టెంట్. అంటే రాము అనేటువంటిది మనకేమవుతుంది, నామవాచకం అవుతుంది. రాము బదులుగా అతడు అని వాడాము అనుకోండి, అది మనకి ఏమవుతుంది అంటే సర్వనామం అవుతుంది. అక్కడ సీత వెళ్తుంది అంటే సీత మనకి ఏమవుతుంది, పేరును తెలియచేస్తుంది కాబట్టి సీత మనకు అక్కడ ఏమవుతుంది, నామవాచకం అవుతుంది. మరి ఆ సీత ప్లేస్లో ఆమె వెళుతుంది అని చెప్పామనుకోండి, ఆమె అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే సర్వనామం అవుతుంది. వాళ్ళందరూ వెళ్తున్నారు, వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు అంటాం. ఓకేనా, వాళ్ళందరూ అంటే ఇక్కడ మనము పేర్లను తెలియచేసేటివి మనకు నామవాచకాలు అయితే, ఆ నామవాచకాలు బదులుగా వాడేటివి మనకి ఏమవుతాయి అంటే సర్వనామాలు. అంటే నేను అంటే ఇక్కడ వెంకీ అని తీసుకున్నాం అనుకోండి, అది పేరు. నేను అని చెప్పాను అనుకోండి, పేరుకు బదులుగా వాడాను కాబట్టి సర్వనామము అంటున్నాము. నీవు అంటే సురేష్, పర్టికులర్ నా ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని బేస్ చేసుకొని సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగామనుకోండి, సురేష్ అనేది నామవాచకం అయితే నీవు ఎక్కడికి వెళ్తున్నావు సురేష్ బదులుగా ఉపయోగించాం కాబట్టి నీవు అనేది మనకి ఏమవుతుంది, సర్వనామం అవుతుంది. మీరు, వాడు, అతడు,
ఆమె, అది, ఇది ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే సర్వనామాలు అవుతాయి. అంటే మీరు ఈజీగా ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి, నామవాచకాలకు బదులుగా ఉపయోగించేటివి మనకి ఏమవుతాయి అంటే సర్వనామాలు. క్వశ్చన్లోనే ఉంది. ఓకేనా. నామవాచకాలు అంటే పేర్లను తెలియచేసేటివి. సర్వనామాలు అంటే నామాలు అంటే పేర్లు. ఆ పేర్లన్నింటినీ, సర్వము అంటే మొత్తం కదా, ఆ పేర్లన్నింటి బదులుగా వాడబడేటివి మనకి ఏమవుతాయి అంటే సర్వనామాలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. మరి వీటిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎలా అంటే పురుష బోధక సర్వనామాలు అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో ప్రథమ పురుష వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఆ ఇచ్చినటువంటి వాక్యంలో వాడు, వారు, అవి, అది అని ఉపయోగించామనుకోండి, అవి ప్రథమ పురుషానికి సంబంధించినవి. నీవు, మీరు అని ఉపయోగించామనుకోండి, మధ్యమ పురుషాన్ని ఉపయోగించినవి. నేను, మేము అని ఉపయోగించామనుకోండి, ఉత్తమ పురుష బేస్ చేసుకొని ఉపయోగించేటువంటి సర్వనామాలు. సర్వనామాలు అంటే మనం ఏం చెప్పాను, పేర్లకు బదులుగా ఉపయోగించేటివి. ఆ పేర్లకు బదులుగా నేను, మీరు అని ఉపయోగించామనుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను, ఎదురుగా ఉండే వాళ్ళు మేము అంటున్నాం. నా పరంగానే చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్, నా పరంగానే చెప్పుకుంటున్నా. నేను, మేము. నేను అంటే ఒక్కడిని, మేము అంటే కొందరిని కలిపి, అంటే నేను, మేము. నా పరంగా చెప్తున్నా, నేను ఉత్తముణ్ణి అని చెప్పుకుంటాం కాబట్టి ఉత్తమ పురుషాన్ని గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పురుష అంటే తనకై తను చెప్పుకోవడము. తనకై తను అంటే ఏంటి, నేను, మేము అని చెప్పుకోవడము. నెక్స్ట్ మధ్యమ పురుష అంటే నీవు, మీరు. అంటే మన ఎదురుగా ఉండే వాళ్ళని బేస్ చేసుకొని, మన ఎదురుగా ప్రథమ అంటే నేను చెప్పాను కదా, నన్ను బేస్ చేసుకొని చెప్పేది. మధ్యమ పురుష అంటే నా ఎదురుగా ఉండే వాళ్ళని బేస్ చేసుకొని, అంటే అర్థం ఏంటి, నీవు, మీరు అని. అంటే మనం కనిపించేటట్టుగా మన ఎదురుగా ఉండే వాళ్ళు కనిపిస్తారు కదా, అప్పుడు వాళ్ళని చెప్తున్నట్టు అనమాట, నీవు, మీరు అని. అక్కడ ఈ రెండు ఉపయోగిస్తే మధ్యమ పురుష అని. నెక్స్ట్ ఎక్కడో ఉండే వాళ్ళ గురించి, ఎక్కడో ఉండే వాళ్ళంటే అర్థం ఏంటి, వాడు, వారు, అది, అవి. అంటే మనం ఎక్కడో అలా ఉపయోగిస్తే అవి మనకి ఏమవుతాయి అంటే ప్రథమ పురుష. హైలైట్ చేసుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, వీటిని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఒక వాక్యంలో ఆమె పాడుతున్నది అంటే ఇక్కడ ఆమె అని ఇచ్చాడు, లేదా నేను పాడుతున్నాను, వాడు బయటికి వెళ్ళాడు, నీవు ఏం చేస్తున్నావు, ఇలా ఇచ్చాడనుకోండి. నీవు ఏం చేస్తున్నావు అంటే నీవు అని ఇచ్చాము కాబట్టి మధ్యమ పురుషకు సంబంధించినటువంటి వాక్యము. నేను పాట పాడుతున్నాను, నేను అని ఇచ్చాను కాబట్టి ఉత్తమ పురుషకు సంబంధించింది. వాడు బయటికి వెళ్ళాడు అంటున్నాం, అక్కడ వాడు అని ఉపయోగించాము కాబట్టి దేనికి సంబంధించింది, ప్రథమ పురుషకు సంబంధించింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఉత్తమ పురుష అంటే నాకై నేను చెప్పుకునేది, నేను, మేము అని. మధ్యమ పురుష అంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని బేస్ చేసుకొని, నీవు, మీరు అని. ప్రథమ పురుష అంటే ఎక్కడో వాడు, అది, అవి ఇలా చెప్పేవి మనకి ఏమవుతాయి అంటే ప్రథమ పురుషకు సంబంధించినటువంటి సర్వనామాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నిర్దేశాత్మక సర్వనామాలు అంటే నిర్దేశాత్మక అంటే అర్థం ఏంటి, నిర్దేశించి చెప్పేటివి. అంటే అర్థం ఏంటి, అన్ని, ఇన్ని, అక్కడికి వెళ్ళు అంటే నిర్దేశించి చెప్తున్నాము. అక్కడికి అని నిర్దేశించి చెప్తున్నాము. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి రా, అన్ని తీసుకురా, ఇన్ని తీసుకురా అని మనము నిర్దేశించి చెప్తున్నాం కాబట్టి వీటిని మనం ఏమంటాము అంటే నిర్దేశాత్మక సర్వనామాలు అంటాం. ఏమనాలి, నిర్దేశాత్మక సర్వనామాలు అనాలి. నెక్స్ట్ సంబంధ సర్వనామాలు. సంబంధము అంటే తెలుసు కదా, రక్త సంబంధాలు, అదే వ్యక్తుల మధ్య సంబంధాలు. రక్త సంబంధాలు అని కాదు, ఇక్కడ వ్యక్తుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, అన్న, తమ్ముడు, అక్క, బావ, నాన్న, అమ్మ, ఇవన్నీ మనకు వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి కాబట్టి ఇవి మనకి ఏమవుతాయి అంటే సంబంధ సర్వనామాలు అవుతాయి. సంబంధ సర్వనామాలు అంటే అర్థం ఏంటి, వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియజేసేటివి అని మీరు ఇక్కడ హైలైట్ చేసుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ ప్రశ్నార్థక సర్వనామాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, ఈ క్రింది వాణిలో ప్రశ్నార్థక సర్వనామాన్ని గుర్తించండి అంటాడు. ప్రశ్నార్థక సర్వనామాన్ని గుర్తించండి అంటే మనము ప్రశ్న పరంగా వస్తుందన్నమాట. ఆమె ఎవరు అంటే మనకు అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తాం కదా, ఎవరు అని ప్రశ్నిస్తున్నాం అనమాట. ఎక్కడ అంటే అది ఎక్కడుంది, ఆ బుక్ ఎక్కడుంది, లేదా పెన్ను ఎక్కడుంది అంటాం. పెన్ను ఎక్కడుంది అని మనము క్వశ్చన్ అడిగాం కాబట్టి అది కూడా మనకి ఏమవుతుంది అంటే ప్రశ్నార్థక సర్వనామం అవుతుంది. ఎందుకు వెళ్ళావు, ఎందుకు చదవటం లేదు అంటే ఎందుకు అనేది కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్రశ్నార్థక సర్వనామం అవుతుంది. ఏమిటి అంటే అక్కడ ఏమిటి,
అక్కడ ఏమిటి అంటే మనం అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాం. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ పదాన్ని ఉపయోగించేటప్పుడు మనకు ప్రశ్నార్థకంగా ఉంటే అంటే క్వశ్చన్ ఫార్మేషన్లో ఉంటే ఆ సర్వనామం మనకి ఏమవుతుంది అంటే ప్రశ్నార్థక సర్వనామము చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ సంఖ్యావాచక సర్వనామాలు. సంఖ్యావాచక అంటే సంఖ్యను తెలియచేసేటివి. సంఖ్యను తెలియచేసేటివి అంటే అర్థం ఏంటి? 1, 2, 3, 10, 15 ఇలా ఏదైనా ఒక సంఖ్యను తెలియచేసేటువంటివి మనకి ఏమవుతాయి అంటే సంఖ్యావాచక సర్వనామాలు అవుతాయి. నెక్స్ట్ అనిర్దేశక సర్వనామాలు. అనిర్దేశిక అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా సంఖ్యను తెలపనివి. అంటే కొన్ని అంటున్నాం. కొన్ని అంటే ఎన్నని? 1, 2, 3 అని. అంటే మనం పర్టికులర్గా చెప్పటంలా. కొన్ని అంటే మనం అక్కడ ఖచ్చితమైన సంఖ్య గురించి మనం చెప్పటంలా. కొన్ని అంటున్నాం. కొందరు బయటికి వెళ్ళారు, ఓకేనా, కొందరు కొట్లాడుకుంటున్నారు. కొందరు అంటే పర్టికులర్గా 2, 3 అని చెప్పటంలా. అంటే ఖచ్చితమైన సంఖ్యని ఇక్కడ మనం తెలపటం లేదు కాబట్టి ఇవి మనకి ఏమవుతాయి అంటే అనిర్దేశిత సర్వనామాలు అవుతాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. సర్వనామము అంటేనే మనకు అర్థం ఏంటి? నామము అంటే నామవాచకం కాబట్టి పేర్లను తెలియజేసేటివి నామవాచకాలు అవుతే పేర్ల బదులుగా నామవాచకాలు బదులుగా ఉపయోగించేటివి మనకి ఏమవుతాయి? సర్వనామాలు అవుతాయి. మరి ఆ సర్వనామాలు ఏంటో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పాను. ఇక్కడ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోవాల్సింది ప్రశ్నార్థక సర్వనామాలు చాలా 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 ఇంపార్టెంట్. అనిర్దేశక సర్వనామాలు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3 పాయింట్స్ని మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ విశేషణం చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జాతి మొదలైన వాని విశేషాలను తెలియచేయనదే మనకి ఏమవుతుంది అంటే విశేషణం అవుతుంది. నామవాచకాన్ని ఇంకో విధంగా విశేషం అని కూడా అంటాం ఫ్రెండ్స్. విశేషం అంటే ఇక్కడ విశేషణము చేత తెలుపబడేదే మనకి ఏమవుతుంది అంటే నామవాచకము. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. విశేషణము చేత, ఓకేనా, దేని చేత తెలుపబడేది నామవాచకము? విశేషణము చేత తెలుపబడేది మనకి ఏమవుతుంది అంటే నామవాచకము. అంటే నామవాచకము దేని చేత తెలుపబడుతుంది? విశేషణం చేత తెలుపబడుతుంది అంటున్నాం. ఇక్కడ చూడండి, నల్లని, తెల్లని పాలు అంటున్నాం, ఓకేనా. రాణి విశిష్ట దంపతులు అంటే నల్లని, తెల్లని, ఇక్కడ విశిష్ట అంటే ఇక్కడ మనకి ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ మనము విశేషణాలు అంటే విశేషణం చేత తెలుపబడేటివి మనకు నామవాచకాలు కాబట్టి జాతి మొదలైన వాని విశేషాలను తెలియజేసేటివి మనకి ఏమవుతాయి అంటే విశేషణము. జాతి అంటే చెప్పాను కదా, నల్లని, తెల్లని, విశిష్ట ఇవన్నీ మనకు జాతిని తెలియచేస్తాయి. ఆ జాతిని తెలియచేసేటువంటి విశేషణాలని మనం ఏమంటాము అంటే విశేషణం అంటాము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఆవు అనేది మనకి ఏమవుతుంది? నామవాచకము, అవునా. దంపతులు అంటే ఇక్కడ ఇద్దరిని బేస్ చేసుకొని చెప్తున్నాం. అలా మీరు క్లియర్గా హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ గురించి చూడండి, వీటి యొక్క టైప్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జాతి ప్రయుక్త విశేషణం. నేను ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే విశేషణం చేత తెలుపబడేది అని అడుగుతాడు. విశేషణం చేత తెలుపబడేది అంటేనే మనం మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నామవాచకము అనేది మీరు హైలైట్ చేసుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ జాతుల గురించి తెలిపే విశేషణమే మనకి ఏమవుతుంది అంటే జాతి ప్రయుక్త విశేషణం. జాతుల గురించి అంటే అతడు వైశ్యుడు అంటున్నాం. అంటే వైశ్యుడు అనే పదం మనకి ఏం తెలియజేస్తుంది? అక్కడ జాతిని తెలియజేస్తుంది. అంటే అతడు అనేది మనకి ఇక్కడ ఏంటి? అతడు అనేది మనకి ఏంటి? సర్వనామము, ఓకేనా. అతడు అంటే సర్వనామము. ఇక్కడ వైశ్యుడు అనేది మనకి ఏంటి? ఇక్కడ జాతిని తెలియజేస్తుంది కాబట్టి అతడు వైశ్యుడు జాతిని తెలియజేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాము? జాతి ప్రయుక్త విశేషణము అంటున్నాం. నెక్స్ట్ క్రియా విశేషణం అంటే క్రియాపదంతో కూడి ఉండేటువంటి విశేషణం అన్నమాట. వెల్లువాడు గోపాలుడు, వ్రాయువాడు అంటే క్రియ అంటే పని కదా, ఓకేనా. వెల్లువాడు వెళ్తున్నాడు, వ్రాయువాడు రాస్తున్నాడు. అంటే ఇక్కడ వెల్లువాడు గోపాలుడు అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ నామవాచకం అవుతుంది. అంటే ఇక్కడ వెల్లువాడు గోపాలుడు అంటే ఇక్కడ మనము క్రియా పదముతో ఉపయోగించే విశేషణం కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే క్రియా విశేషణం. దీన్నే మనము ధాతుజన్య విశేషణం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము ఇవన్నీ మనకు తెలిసినవే, ఓకేనా. వాటి గురించి మనం వర్తమానము అంటే ప్రెజెంట్, ఓకేనా. రాస్తున్నా, చదువుతున్నా అంటే జరుగుతుంది పని. రాస్తున్నా అంటే నేను రాస్తున్నాను అంటే అర్థం ఏంటి? పని జరుగుతుంది. నేను చదువుతున్నాను, నేను పాడుతున్నాను,
నేను బయటికి వెళ్తున్నాను, నేను అన్నం తింటున్నాను అంటే వర్తమానము అంటే జరిగేదనమాట. నెక్స్ట్ భూతకాలము అంటే అర్థం ఏంటి? జరిగిపోయిన కాలము. ఓకేనా? భూతకాలము అంటే అర్థం ఏంటంటే జరిగిపోయిన కాలం. నేను రాశాను, నేను చదివాను, నేను పాడాను, నేను అన్నం తిన్నాను అంటే జరిగిపోయింది కాబట్టి అక్కడ రాసిన, చదివిన అవన్నీ మనకి ఏమవుతాయంటే భూతకాలానికి సంబంధించినవి అవుతాయి. నెక్స్ట్ భవిష్యత్ కాలానికి అంటే తర్వాత భవిష్యత్తు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కదా, అంటే జరగబోయేవి అనమాట. నేను పాట పాడతాను అంటే పాడలేదు, ఇప్పుడు పాడటం లేదు, అంతకుముందు పాడలేదు, పాడతాను అని చెప్తున్నాం. నేను చదువుతాను, నేను వెళ్తాను అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? రాయగల, చేయగల ఇవన్నీ మనకి ఏమవుతాయంటే భవిష్యత్తుకు సంబంధించి అవుతాయి. నెక్స్ట్ వ్యతిరేకానికి రాయని, రాస్తాను అంటే దానికి వ్యతిరేకం ఏంటి? రాయని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, ఈ క్రింది వాణిలో వ్యతిరేక అని అడుగుతాడు. వ్యతిరేక అంటే అర్థం ఏంటి? రాస్తున్నాడు అంటే రాయలేదు అంటే రాయని అనేది మనకు వ్యతిరేకం అవుతుంది. చదువు అనేది చదువుతున్నాడు, చదవని అంటే ఇక్కడ చదవని, రాయని ఇలాంటివి మనకి ఏమవుతాయి అంటే వ్యతిరేకానికి సంబంధించినవిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ పాయింట్స్ మాత్రం కొంచెము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ తధర్మం అంటే తెలుసు కదా, చదువును, వ్రాసెడు. ఇవన్నీ మీకు కాలాలలో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అంటే తధర్మ కాలం అంటే ఏంటి, భవిష్యత్ కాలం అంటే ఏంటి, వర్తమాన కాలం అంటే ఏంటి, భూతకాలం అంటే ఏంటి, మీరు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే కాలాల గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ గుణప్రయుక్త విశేషం అంటే గుణం అంటే తెలుసు కదా, గుణాన్ని తెలియజేసేది. అంటే తెల్లని పాలు, ఓకేనా? తెల్లని అనేది మనకి ఇక్కడ గుణాన్ని తెలియజేస్తుంది. అంటే ఆ పాలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. ఆ వస్త్రం ఎలా ఉంది? నల్లగా ఉంది. ఆ స్త్రీ ఎలా ఉంది? మనోహరంగా ఉంది. ఓకేనా? పొగరుబోతు స్త్రీ, మనోహరమైన స్త్రీ, నల్లని వస్త్రము, తెల్లని పాలు ఇవన్నీ మనకు గుణాన్ని తెలియజేసేటివి కాబట్టి గుణప్రయుక్త విశేషణంగా మనం వీటిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద్రవ్య ప్రయుక్త విశేషణం. ద్రవ్యము అంటే ఏంటి? పదార్థము లేదా ధనము, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని చెప్పేటివి. కేశరుడు ధనవంతుడు అంటున్నాం అంటే ఇక్కడ ధనాన్ని బేస్ చేసుకొని చెప్పాం కాబట్టి ధన ప్రయుక్త విశేషణంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంఖ్యను బేస్ చేసుకొని వాళ్ళిద్దరు అంటే ఇద్దరు పురుషులు అంటున్నాం, వారు ముగ్గురు అంటే ఇద్దరు, ముగ్గురు ఇది మనకు సంఖ్యను తెలియచేస్తుంది కాబట్టి సంఖ్యా ప్రయుక్త విశేషణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. అవి మనకు మెయిన్గా విశేషణము అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ అవ్యయము, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చిన్న టాపికే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వ్యయము కానిది మనకేమవుతుంది అంటే అవ్యయము అంటున్నాం. అంటే అర్థం ఏంటి? లింగ, వచన, విభక్తి ఆకాంక్షగా లేనివి మనకి ఏమవుతున్నాయి అంటే అవ్యయాలు అవుతున్నాయి. అంటే లింగ అంటే అర్థం ఏంటి? స్త్రీలింగము, పుంలింగము అలా ఉండదు. నెక్స్ట్ వచనాలు అంటే ఏకవచనము, బహువచనము అలా ఉండదు. విభక్తులు అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, సప్తమి విభక్తి వరకు ఉన్నాయి కదా, అంటే ఆ విభక్తులు కానివ్వండి, ఏకవచనం, బహువచనాలు కానివ్వండి, స్త్రీలింగం, పుంలింగం ఇలాంటి వచన, లింగ, విభక్తి ఆకాంక్షలుగా లేనివే మనకి ఏమవుతాయంటే అవ్యయాలు. ఇలాంటివి ఏవి మనకు అక్కడ కనిపించవు. ఇక్కడ అంటున్నాము, ఇక్కడ అంటే అక్కడ లింగం పరంగా మనం చెప్పటం లేదు, అంటే స్త్రీలింగమా పుంలింగమా అంటే పురుషుడా స్త్రీనా చెప్పటం లేదు. వచనాలను బేస్ చేసుకొని ఇక్కడ అనేది ఏకవచనమా అదేవిధంగా బహువచనమా చెప్పటం లేదు. విభక్తి అంటే అది ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త, సప్తమి విభక్త, షష్ఠీ విభక్త మనము చెప్పటం లేదు కాబట్టి ఇవన్నీ ఉండవన్నమాట. అక్కడ, ఇక్కడ, ఆహా, ఓహో ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే అవ్యయాలు అవుతాయి. సెంటెన్స్ ఫార్మేషన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఆహా, ఆ భవనము ఎంత సుందరంగా ఉందో, మరి ఈ వాక్యంలో అవ్యయాన్ని గుర్తించండి అంటాడు. ఆహా భవనము, సుందరమైనది ఇలా ఇచ్చేస్తారు ఆప్షన్లో. మనకు ఆహా, ఓహో ఇలాంటివి మనకి ఏమవుతాయి అంటే అవ్యయాలు అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ అవ్యయాలను బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ప్రతిపదోక్తకాలు అంటే అర్థం ఏంటి అంటే సహజంగా ఏర్పడేటివి అంటే అక్కడ, ఇక్కడ, ఊరికినే, బలి, ఎట్టకేలకు ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే అవ్యయాలే ఫ్రెండ్స్, ప్రతిపదోక్తకాలు అంటాం.
నెక్స్ట్ చేసి, వెళ్ళి, వచ్చి, కని, విని. అంటే ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏదైనా ఇచ్చిన వాక్యంలో అవ్యయాన్ని గుర్తించమని ఇచ్చాడనుకోండి, అది లింగానికి సంబంధించి ఉండకూడదు, వచనానికి సంబంధించి ఉండకూడదు, విభక్తికి సంబంధించి కూడా ఉండకూడదు. అలా లేనిది మనకేమవుతుంది అంటే అవ్యయం అవుతుంది అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. అదేవిధంగా అసమాపక క్రియలన్నీ మనకు లాక్షణిక అవ్యయాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అసమాపక క్రియ అంటే తెలుసు కదా, సమాపక క్రియలలో మనకు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అదేవిధంగా వాక్యాలను బేస్ చేసుకొని చెప్పేటప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను. సమాపక క్రియ అంటే పనిని పూర్తి అయినట్టుగా, అంటే వచ్చాడు, వెళ్ళింది, రాశాడు, అంటే రాము పాట పాడాడు. పాడాడు అనేది మనకు సమాపక క్రియ, అంటే పనిని తెలియజేస్తుంది, పూర్తి అయినట్టుగా తెలియజేస్తుంది. నెక్స్ట్ రాము పాట పాడి, రాము అన్నము తిని, సీత బడికి వెళ్ళి, అంటే ఇక్కడ వెళ్ళి, తిని, అంటే ఇక్కడ పని పూర్తి కాలేదు, అసంపూర్ణంగా ఉంది కాబట్టి అవి మనకేమవుతాయి అంటే అసమాపక క్రియలు అవుతాయి. అంటే చేసి, అతను పని చేసి, అంటే ఇక్కడ పని పూర్తి కాలేదు, పని చేసి ఏం చేశాడు, తర్వాత ఇంకా వాక్యం ఉంది, అంటే చేసి, వెళ్ళి, అతను వెళ్ళి, అంటే అసమాపక క్రియ, అంటే పని పూర్తి కాలేదు. వచ్చి, అతను వచ్చి, పని పూర్తి కాలేదు చూడండి. విని, అతను విని ఏం చేశాడు, అంటే ఇక్కడ విని, వచ్చి, వెళ్ళి, రాసి, ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయంటే అసమాపక క్రియలు అవుతాయి. ఆ అసమాపక క్రియలు కూడా మనం ఇక్కడ ఏం చెప్తున్నామో లాక్షణిక అవ్యయాలుగానే మనము చెప్తున్నాం. అంటే ఇవన్నీ కూడా అవ్యయాలే. నెక్స్ట్ యు, ను అనేటివి మనకు సముచ్చయార్థకాలుగా చెప్తున్నాము. అంటే నీవుయు, నీవును, మరియును, అవియు, ఇవియు, ఇలాంటివి కూడా మనము అవ్యయాలుగానే మనం ఇక్కడ చెప్తున్నాము. అంటే ఔరా, ఓహో, అయ్యో, ఇవన్నీ మనకి ఏం చెప్తాము అంటే బాపురే, వావ్వా, ఎలా, అకట, కటకట, ఇలాంటివన్నీ మనకి ఏం చెప్తాము అంటే అవ్యయాలుగా చెప్తాము. చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు, లింగ, వచన, విభక్తి ఆకాంక్షగా లేనివే మనకి ఏమవుతాయి అంటే అవ్యయాలు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో కూడా మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ కూడా చెప్తా, మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్రియ. క్రియ అంటే తెలుసు కదా, పనిని తెలియచేసేదే మనకేమవుతుంది, క్రియ అవుతుంది. పనిని తెలియచేసేదే మనకి ఏమవుతుంది, క్రియ అవుతుంది. మరి క్రియల్లో మనకు రెండు ఉన్నాయి. ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, పని పూర్తయిందా పూర్తి కాలేదా అంటాం, అవునా? పని పూర్తయినది అని తెలియచేసేది మనకు సమాపక క్రియ అయితే, పని పూర్తి కాలేదు అని తెలియచేసేది మనకి ఏమవుతుంది అంటే అసమాపక క్రియ. అంటే ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యంలో సమాపక క్రియను గుర్తించండి అంటాడు, సమాపక క్రియను గుర్తించండి అంటాడు. అంటే ఆమె అన్నము తిని బడికి వెళ్ళినది అంటాం, ఆమె అన్నం తిని బడికి వెళ్ళింది. లేదా సునీత అన్నం తిని బడికి వెళ్ళింది. ఇక్కడ సమాపక క్రియ సునీత అన్నం బడికి వెళ్ళింది అంటున్నాం. అంటే ఇక్కడ వెళ్ళింది అనేది మనకి ఏమవుతుంది అంటే సమాపక క్రియ అవుతుంది, సమాపక క్రియ అవుతుంది. నెక్స్ట్ సీత పాట పాడి, సీత పాట పాడి అని వదిలేశాడు అనుకోండి, మరి ఈ వాక్యంలో పాడి అనేది మనకి ఏమవుతుంది అంటే అసమాపక క్రియ అవుతుంది. అంటే పనిని పూర్తి కాలేదు అని తెలియచేసేది మనకు అసమాపక క్రియ అయితే, పని పూర్తయినది అని తెలియచేసేది మనకి ఏమవుతుంది అంటే సమాపక క్రియ అవుతుంది. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కర్త కర్మ క్రియ అంటాం కదా, మరి కర్మను ఆశ్రయించేది సకర్మక క్రియ అయితే, కర్మను ఆశ్రయించనివి మనకి ఏమవుతాయి అంటే అకర్మక క్రియలు అవుతాయి. ఆ రెండు పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, గోపాల్ పుస్తకాన్ని రాశాడు, గోపాల్ పుస్తకాన్ని రాశాడు, సకర్మకం, అంటే ఇక్కడ కర్మను తెలియజేసింది. గోపాల్ తింటున్నాడు, అంటే గోపాల్ రాశాడు దేన్ని, పుస్తకాన్ని. చూడండి ఇక్కడ చూడండి, గోపాల్ రాశాడు దేన్ని, పుస్తకాన్ని అంటున్నాం. గోపాల్ తింటున్నాడు దేన్ని, దోశను. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. గోపాల్ కొన్నాడు దేన్ని, పెన్నును కొన్నాడు. దేన్ని కొన్నాడు, పెన్నును కొన్నాడు. గోపాల్ ప్రేమిస్తున్నాడు దేన్ని, పక్షులని. ఎగ్జాంపుల్ చూడండి, గోపాల్ ప్రేమిస్తున్నాడు వేటిని, పక్షులని. గోపాల్ కొన్నాడు దేనిని, పెన్నుని. గోపాల్ తింటున్నాడు దేనిని, దోశని. గోపాల్ రాశాడు దేన్ని, పుస్తకాన్ని. అంటే ఇక్కడ మనకు ఇవన్నీ మనకి ఏమవుతాయంటే సకర్మకం, అంటే అర్థమేంటి, కర్మను ఆశ్రయించినవి అని చెప్తున్నాం. క్లియరా? అంటే క్వశ్చన్ మార్క్. గోపాల్ తింటున్నాడు దేన్ని, దోశను అంటున్నాము. గోపాల్ రాశాడు దేన్ని, పుస్తకాన్ని. ఇవన్నీ మనకు సకర్మకం అవుతాయి. అదే గోపాల్ తింటున్నాడు, గోపాల్ కొన్నాడు, గోపాల్ ప్రేమిస్తున్నాడు, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే అకర్మకం. అంటే అర్థం ఏంటి, క్రియను ఆశ్రయించనివి అని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అసమాపక క్రియలో అంటే పని పూర్తి కాలేదు అని చెప్పాను కదా, అక్కడ దీన్ని బేస్ చేసుకొని శత్రార్థకం,
క్వార్థము, చేతర్థకం ఈ మూడింటిని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే వర్తమాన కాల అసమాపక క్రియ అంటాడు. సింప్లీ ఫ్రెండ్స్, వర్తమాన కాల అసమాపక క్రియను ఏమంటారు అంటే శత్రర్థకం. చాలా 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 ఇంపార్టెంట్. వర్తమానము అంటే ఏంటి? ప్రెజెంట్ జరుగుతున్నది. నేను చదువుతున్నాను అంటే ప్రెజెంట్ జరుగుతున్న పనినే మనం ఏమంటాము? వర్తమాన కాలము అంటాం. అసమాపక క్రియ అంటే అర్థం ఏంటి? పని పూర్తి కాలేదు అంటే ప్రెజెంట్ జరుగుతుంది బట్ పని పూర్తి కాలేదు, దాన్ని మనం ఏమంటాము అంటే శత్రర్థకం. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాక్యం ఇచ్చేస్తాడు. తాతయ్య కాఫీ తాగుచూ పేపర్ చదువుతుండెను. చూడండి ఇక్కడ కాఫీ తాగుతూ అనేది మనకి ఏమవుతుంది? అసమాపక క్రియ అవుతుంది. కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు అంటే జరుగుతుంది పని. అంటే ఇక్కడ కాఫీ తాగుతూ అనేది మనకు అసమాపక క్రియ, చదువుతుండెను అంటే అర్థం ఏంటి? ఇంకా పని జరుగుతుంది కాబట్టి అక్కడ మనం ఏం చెప్తాము? వర్తమాన అసమాపక క్రియ అంటే కాఫీ తాగుతూ అనేది మనకు అసమాపక క్రియ, పేపర్ చదువుతుండెను అంటే జరుగుతుంది కాబట్టి ఇది మనకేమవుతుంది? వర్తమానం అవుతుంది. కాబట్టి రెండు కలిపితే మనకు అది వర్తమాన కాల అసమాపక క్రియ. కాబట్టి ఈ వాక్యం మనకేమవుతుంది అంటే శత్రర్థకం. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ మీరు ఈ మూడు మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము అంటే అసమాపక క్రియను బేస్ చేసుకొని చెప్తున్నాము. ఓకేనా? శత్రర్థకము అంటేనేమో వర్తమానము. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. శత్రర్థకము అంటేనేమో వర్తకాలాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. భూతకాలాన్ని బేస్ చేసుకొని చెప్పేది క్వార్థం. నెక్స్ట్ భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని చెప్పేది మనకి ఏమవుతుందంటే చేతర్థకం. భవిష్యత్ కాలం అంటే ఏంటి? జరగబోయేది. వర్షాలు వస్తే పంటలు పండుతాయి. వస్తే అనేది మనకి ఏమవుతుంది? అసమాపక క్రియ. పంటలు పండుతాయి అంటే అర్థం ఏంటి? ఎప్పుడో భవిష్యత్తులో వర్షాలు వస్తే పంటలు పండుతాయి. భవిష్యత్తుని బేస్ చేసుకొని చెప్తున్నాము. అసమాపక క్రియ యూజ్ చేసాం కాబట్టి భవిష్యత్తులో ఉపయోగించి భవిష్యత్ కాల అసమాపక క్రియ కాబట్టి ఈ వాక్యం మనకి ఏమవుతుంది అంటే చేతర్థకం. హైలైట్ చేసుకోవాలి. అసమాపక క్రియను బేస్ చేసుకొని భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని చెప్తేనేమో చేతర్థకం అంటున్నాము. నెక్స్ట్ భూతకాలాన్ని బేస్ చేసుకొని చెప్తేనేమో క్వార్థకం అంటున్నాము. వర్తమానాన్ని బేస్ చేసుకొని చెప్తేనేమో శత్రర్థకం అంటున్నాము. ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్గా రాసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ క్రియలను బేస్ చేసుకొని మనము న్యూన క్రియలు, అదేవిధంగా నిపాత క్రియలు అంటాం. ఈ 2 పాయింట్స్ కూడా మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి. అంటే అగు, వచ్చి, చొచ్చు, ఇచ్చు ఇవన్నీ మనకి ఏమవుతాయంటే నిపాత క్రియలు అంటాం. అంటే రాముడు సీతను చూడబోతున్నాడు, రాజు రాణిని చూడును అంటే ఇక్కడ మనకు ఒక్కసారి అగు, వచ్చి, చొచ్చు, ఇచ్చు, తెచ్చు, చచ్చు, పోవు, అను, కను, లేచు, నిలుచు ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయంటే నిపాత క్రియలు అవుతాయి. అదేవిధంగా వలెను, వద్దు, కూడదు, తగును ఇవి మనకి ఏమవుతాయి అంటే న్యూన క్రియలు. ఈ 2 పాయింట్స్ కూడా కొంచెము హైలైట్ చేసుకోండి. బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి? ఇవి మెయిన్గా చేతర్థకము, అదేవిధంగా క్వార్థకము, శత్రర్థకము చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అకర్మక క్రియ, సకర్మక క్రియ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సమాపక క్రియ, అసమాపక క్రియలు కూడా హైలైట్ చేసుకోండి. ఇవి మనకు భాషా భాగాలను బేస్ చేసుకొని 5 యొక్క ఎక్స్ప్లెనేషన్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇంకా ఆన్సర్స్ మీరే చెప్పాలి ఫ్రెండ్స్. ఒక 10 బిట్లు ఇచ్చాను, మొత్తం ప్రీవియస్ బిట్సే, సొంతంగా ప్రీవియస్ బిట్సే. బట్ మన ఎగ్జామ్స్ రాస్తే మాత్రము మీకు ఇంకా డెప్త్గా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ వన్ ఆన్సర్ చూడండి. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఏమంటారు? చాలా స్పష్టంగా చెప్పాను. ఏంటది? అవ్యయం. నెక్స్ట్ నామవాచక గుణాలను తెలియచేసేది ఏంటి? విశేషణాలు. చాలా స్పష్టంగా చెప్పాను ఇందాక ఎక్స్ప్లెనేషన్లోనే. నెక్స్ట్ థర్డ్ వన్ పేరుకు బదులుగా ఉపయోగించేది మనకేంటి? సర్వనామం. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం ఏంటి? అందమైన. ఓకేనా? అంటే గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి అందమైన మనకి ఏమవుతుంది? విశేషణం అవుతుంది. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. విశేషణం ఏంటి? ఎర్రని అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? విశేషణం అవుతుంది, గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి. ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నదో. అవ్యయం ఏంటి? ఇందాక నేను చెప్పాను ఆహా, ఓహో, అబ్బో ఇలాంటివన్నీ మనకు అవ్యయాలు. ఆహా అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ అవ్యయం అవుతుంది.
నెక్స్ట్ కవిత ప్రభువును ఔరా అని మెచ్చుకున్నాడు. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు వాక్యంలో. అవి ఏమేంటి? ఔరా అనేది మనకి అంటే ఎక్స్క్లమేషన్ సింబల్. ఔరా, ఓహో, వావ్, అబ్బా ఇలాంటివి ఎక్స్క్లమేషన్ ఆశ్చర్యార్థకం ఉన్నట్టు కూడా మనకి ఏమవుతాయి? అవ్యయాలు అవుతాయని హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వర్తమానకాల అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే మీకు చెప్పాను. వర్తకాలము అంటే అర్థం ఏంటి? అదే 3 క్లియర్ చెప్పాను. వర్తమానం బేస్ చేసుకొని మీకు శత్రార్థకం అని చెప్పాను. సో దీనికి ఆన్సర్ ఏంటి? వర్తమానకాల అసమాపక క్రియ మనకి ఏమవుతుంది? శత్రార్థకం అవుతుంది. ఈ మీకు ఆన్సర్ చెప్పడం అయితే జరిగింది. ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి సర్వనామాలు చాలా స్పష్టంగా చెప్పాను మీకు ఇందాక. ఏమని చెప్పాను? ఉత్తమ అంటే మన గురించి చెప్పుకునేది కదా, నేను, మేము అనేటివి మీకు ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను. ఉత్తమ పురుష అంటే నేను, మేము. మధ్యమ అంటే ఎదురుగా ఉన్న వారి గురించి, నీవు, మీరు అని. వాడు, వీడు అని చెప్పేటి మనకి ఏమవుతాయి? ప్రథమ పురుష. చాలా ఈజీగా చెప్పాను అర్థం చేసుకోవడం కోసము. నెక్స్ట్ వ్యతిరేకార్థక క్రియ. వ్యతిరేకార్థకం అని చెప్పాను కదా, వ్యతిరేకంగా ఉండేది. నడవక అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? వ్యతిరేకం అవుతుంది. భల అవ్యయం కదా అడిగింది. ఓకే, భల అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? అవ్యయం అవుతుంది. నెక్స్ట్ ప్రథమ పురుషకు ఉదాహరణలు. ప్రథమ పురుష అంటే మీకు ఏమని చెప్పాను? ప్రథమ పురుష అంటే మీకు ఇందాక చాలా స్పష్టంగా ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రథమ పురుష అంటే మీకు ఏం చెప్పాను? వాడు, వీడు అలా చెప్పాను. నేను అనేది మనకి ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చేయండి. నేను, మేము అనేది ఏమవుతుంది? ఉత్తమ పురుష. ఇది ప్రథమ పురుష కాదు. నెక్స్ట్ మీరు, నీవు అనేది మనకి ఏమవుతుంది? మధ్యమ పురుష, ఎదురుగా కనిపించేవానికి. నెక్స్ట్ మేము అనేది కూడా మనకి ఏమవుతుంది? ఉత్తమ పురుష అవుతుంది. అంటే నేను, మేము అనేది ఉత్తమ పురుష అవుతుంది. మీరు, వారు అనేది మనకు మధ్యమ అవుతుంది. వాడు, వీడు అనేది మనకి ఏమవుతుంది? ప్రథమ పురుష. అంటే ఇక్కడ మనకు ప్రథమ పురుష అనేది మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అంటే అలా కూడా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ భూతకాలిక అసమాపక క్రియ. భూతకాలాన్ని బేస్ చేసుకొని అసమాపక క్రియ అంటే అర్థం ఏంటి? భూతకాల ఇందాక మీకు చాలా స్పష్టంగా చెప్పాను. అంటే భూతకాలాన్ని బేస్ చేసుకొని, భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని, వర్తమాన కాలాన్ని బేస్ చేసుకొని. వర్తమాన కాలాన్ని బేస్ చేసుకొని మీకు శతార్థకం అని చెప్పాను. భూతకాలాన్ని బేస్ చేసుకొని క్వార్థకం అని చెప్పాను. భవిష్యత్ కాలాన్ని బేస్ చేసుకొని మీకు చేతార్థకం అని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే మీరు ఈ కాన్సెప్ట్ని కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే చాలు, మీ చేతిలో ఒక బిట్ అయితే 100% అయితే ఉన్నట్టే. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చింది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇలాంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇలా కాదు, మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే మీకు మెయిన్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారో అలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మొత్తం ఆన్సర్స్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎన్ని కరెక్ట్ చేస్తారు, ఇన్ కేస్ తప్పు చేస్తే దాని యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి, అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అంటే మాత్రము ఆలస్యం చేయవద్దు. నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు.